దుర్గాదేవికి రేపు చాలా ఇష్టమైన రోజు అండి. మాఘ పౌర్ణమి వస్తుంది. అది కూడా ఆదివారం రావడం చాలా విశేషం. ఫిబ్రవరి 1, 2026 అండి. తప్పకుండా మీరు గనక హైదరాబాద్ లో ఉంటే కోటిలో ఉన్న శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయానికి వెళ్ళండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఈ దేవాలయంలో ఉన్న దుర్గాదేవి విగ్రహం చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అమ్మవారికి ఉదయం పూట పౌర్ణమి రోజున పంచామృతాల అభిషేకం చేస్తారండి. ఆ అభిషేకాన్ని గనక స్వీకరిస్తే మన లోపల ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా అవన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. మరీ ముఖ్యంగా సంతానం కలగడం లేదని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి. మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని భోగి రోజుటివండి. భోగి రోజు చాలా విశేషంగా భోగి మంటల పైన పాయసం చేసి చిన్నపిల్లలకి పాయసం ప్రసాదంగా ఇవ్వడం గానీ జరుగుతుంది. అలాగనే ప్రతి నెల వచ్చే పౌర్ణమి అప్పుడు మాత్రం ఉదయం అమ్మవారికి పంచామృతాల అభిషేకాలు, పసుపు కుంకుమ గంధంతో చేసే అభిషేకాలు గాని, అలాగనే కొబ్బరికాయతోటి చేసే అభిషేకం గాని, అలాగనే అమ్మవారికి విశేషమైన హారతి ఇవ్వడం గాని, వచ్చే ప్రతి ఒక్క భక్తులకి అర్చనలు వాళ్ళ గోత్రనామాలపైన చేయడం చాలా విశేషంగా జరుగుతాయండి ఈ ఆలయంలో. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మరో ప్రత్యేకత ఏంటి అంటే స్వయంభూగా వెలిచిన పుట్ట భద్రకాళికాదేవి దర్శనమిస్తారు ఈ ఆలయంలో. ఈ ఆలయంకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారండి. అమ్మవారి గజ్జల సప్పుడు వినిపించడం కానీ, సాక్షాత్తు దుర్గాదేవి ఈ ఆలయంలో తిరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం అండి. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ దగ్గరనే ఉంటుందండి. ఇసామియా బజార్ కోటి ఉమెన్స్ కాలేజ్ కి ఆనుకునే ఉంటుంది. చంద్రబాన్ హనుమాన్ మందిర్ ఆపోజిటే ఈ ఆలయం ఉంటుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే కానీ తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయమని చెప్పండి. రేపు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో కానీ రీల్ కానీ, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది.